నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, ఎంఎండి ఫరూక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారిలో ఉన్న శ్రీ టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ తరపున 10 లక్షల రూపాయల విలువగల కుట్టు మిషన్లను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, క్రిస్టియన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి సబీహా పర్వీన్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు ఇబ్రహీం, టీడీపీ నాయకులు మహమ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ మహిళలకు 10 లక్షల రూపాయల వ్యయంతో మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఫలితంగా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎలాంటి లబ్ధి పొందలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్కు నూతన కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని తెలిపారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాంటి అవకాశం మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్కు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కమిటీ వేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో మసీదులకు సంబంధించి నూతన కమిటీలు ఏర్పాటు చేసి మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా కమిటీలు సరిగ్గా పనిచేయకుండా ఉంటే ఆ వివరాలు తమకు తెలియజేయాలని, వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలు కులాలు, మతాలను చూడకుండా మంచి చేసే వారిని గుర్తించి ఆదరించాలని, అప్పుడే మరింత మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. కర్నూలు నగరంలో తమ కుటుంబం అన్ని సామాజిక వర్గాలకు తగిన విధంగా గౌరవం ఇస్తోందని, అలాగే కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. తాము ఇంత చేసి ఆశించేది అంతా ప్రజల ఆశీస్సులు మాత్రమేనని, అంతకు మించి మరొకటి లేదని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి అభివృద్ధి పనులను పూర్తిగా నిలిపివేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణం పనుల పునః ప్రారంభానికి తన వంతుగా ₹1 కోటి విరాళాన్ని అందజేసిన విషయాన్ని మంత్రి టీజీ భరత్ గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి పనుల గురించి తాము నివేదికలు పంపిస్తే ఆర్థిక ఇబ్బందులు లేని అంశాలను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్ విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోని చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. అలాగే కర్నూలు నగరంలో ఈద్గాల నిర్మాణాలను కూడా చేపట్టామని తెలిపారు. మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ పేద మహిళలకు 10 లక్షల రూపాయలతో కుట్టు మిషన్లను పంపిణీ చేయటం అభినందనీయమని, వీటిని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. వర్క్ బోర్డ్ కాంప్లెక్స్ విషయంలో నిజంగా చాలా బాధాకరం. లాస్ట్ గవర్నమెంట్లో కమిటీని వేయకపోవడము, కమిటీని పెడితే వాళ్ళ పవర్ ఎక్కడ పోతుందనో ఉద్దేశంతోనో కమిటీని ఏర్పాటు చేయకపోవడము చాలా బాధాకరం. సో నేను వచ్చిన వెంటనే ఫస్ట్లోనే కమిటీని ఏర్పాటు చేయడం. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటా, పక్కన ఉండే మా కిడ్స్ వరల్డ్ మీకు ఐడియా ఉంటుంది, ఇక్కడే కిడ్స్ వరల్డ్ వెంకటేష్ థియేటర్ దగ్గర ఆపోజిట్లో ఉండే కిడ్స్ వరల్డ్, దాని రెవెన్యూ 30-40 lakhs 50 lakhs ఉంటుంది సంవత్సరానికి. బట్ ఎన్ని పనులు చేయగలుగుతున్నాం సొసైటీకి అనే ఉద్దేశంతో ఎప్పుడు కిడ్స్ వరల్డ్కి ఐదర్ స్పోర్ట్స్ కనుకోండి, లేకపోతే ఇంకా సహకారాలు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్ ఒక ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి.
అట్లాంటిది వర్క్ బోర్డ్ కాంప్లెక్స్లో కూడా కోట్ల రెవెన్యూ, బట్ కీస్ ఏమో లాస్ట్ గవర్నమెంట్లో కొంతమంది చేతిలో పెట్టుకొని దాన్ని డెవలప్ కాకుండానో లేకపోతే ఫర్ సమ్ రీజన్ అది చేయలేదు. అందుకనే ఇమీడియట్గా కమిటీని ఏర్పాటు చేయడం, కమిటీలో ఇబ్రహీం భాయ్ ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళ మిత్రులందరూ కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేయాలా అని చెప్పి ఇప్పుడు పర్మనెంట్గా కమిటీ కూడా 2 yearsకి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది జీవోలో. సో దాంట్లో భాగంగా ఇప్పుడు పనులు వేగంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నా, అందుకనే ఇబ్రహీం భాయ్ కూడా చెప్పిండేది మంత్లీ చేయగలుగుతాం సార్ ఇప్పటి నుంచి, మైనారిటీస్ సంబంధించింది ఏదన్నా కానీ మైండ్లో పెట్టుకొని ఇక్కడికి ఏం కావాలా, ప్రజలకి ఏం ఇంపార్టెంట్ అనేది గమనించి ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీ చేసి సహకారాలు అందిస్తాం మా కాంప్లెక్స్ నుంచి అని చెప్పి చెప్పడంతో దానికి ఏకీభవించి నేను కూడా ఓకే అని చెప్పి ముందుకు పోవాలా అని చెప్పి ఉద్దేశంతో వర్క్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఒక కమిటీ మంచిగా ఉంది అంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, మన ఫాదర్ కట్టించారు, లాస్ట్ గవర్నమెంట్లో 4 ఏళ్ళు తాళం వేసి పెక్కని పెట్టేశారు. ఎందుకు వేసి పెట్టారో ఆ దేవునికే తెలియాలా, అల్లాకే తెలియాలా. ఎవరికి ఇప్పుడు నష్టమైంది? మీకా కాదా నష్టమైంది? 1000-1500 ఏడైనా ఫంక్షన్ హాల్ 1500 రూపీస్కి వస్తుందామా? అంత తక్కువలో ఇంత మంచిగా కింద ఉంది, పైన హాల్ ఉంది, బాగా ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది, ఎంత బాగుంటుండే. 4 ఏళ్ళు మరి మైనారిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండిండే, మరి పనులు మాత్రం ఎందుకు చేయలేదనేది ఆ దేవునికే తెలియాల. ఇది మన వాళ్ళు వచ్చిన వెంటనే కమిటీ ఏర్పాటు చేయడము, నీట్గా పర్ఫెక్ట్గా నీట్గా మనీ రెనోవేట్ చేసి ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి చేశారు. మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో చేసిన పనులతో ఎన్నో ఇష్యూస్ నుంచి స్లో అయిపోయింది. అన్నీ సెట్ చేసుకుంటూ చంద్రబాబు గారు ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో ప్రతి శాఖలో ఇన్వాల్వ్ అయ్యి డీప్గా చూసి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకోబోతూ ఉన్నారు. సో మీరు మనసులో పెట్టుకోవాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది, మనిషి పనిచేసే వాడిని మీరు ఎప్పుడు ప్రోత్సాహిస్తే బాగా పనులు జరిగేదా అనుకుంటుంది. ఒక కమ్యూనిటీను చూసి చేయడం కాదు. కమ్యూనిటీ ఇప్పుడు నేను హిందూ, నేను టెంపుల్ పోతా, నేను దేవుని ప్రార్థిస్తా, అది నా పర్సనల్. మీరు మసీదుకి పోతారు, మీ సబ్జెక్ట్లో అక్కడ ప్రే చేసుకుంటారు. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చులకు పోతారు, ప్రే, అవన్నీ పర్సనల్. మేము అందరికీ గౌరవం ఇస్తాము, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాము, అది ముఖ్యం. మీరు అది మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా కానీ మా బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఉండాలా. ఎందుకంటే పని చేసేవాడికి మీరు ప్రోత్సాహం ఉంది అనుకోండి, ఇంకా 10 ఇంతలు చేయగలుగుతారు. ఉర్దూ యూనివర్సిటీ ఎందుకు చేయలేదు లాస్ట్ గవర్నమెంట్లో చెప్పండి? మా గవర్నమెంట్ వచ్చిన కదా అదే సేమ్ ఎగ్జాంపుల్ 2019లో మా చంద్రబాబు గారు కొనసాగిండి అంటే ఉర్దూ యూనివర్సిటీ అయిపోయేదా? అదంతా ఎవరికి బెనిఫిట్ అవుతుండే? మైనారిటీ పిల్లలు లేకపోతే అందరూ. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మైన్, పేరుకి ఉర్దూ యూనివర్సిటీ కానీ అందరూ చదువుతారు అక్కడ, అందరికీ బెనిఫిట్ అయ్యేది. ఇప్పుడు మరి రీవర్క్ చేసే దాంట్లో 1 crore మొబిలైజేషన్ చేశాం. మొన్న కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లో కూడా సార్ కూడా ఇమీడియట్గా వర్కౌట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పినారు. దాదాపు 7-8 crores పైన దానికి బడ్జెట్ శాంక్షన్ చేపిస్తామని ఆశిస్తున్నా. సో ఇట్లాంటివన్నీ పనులు చేసే వాళ్ళని ప్రోత్సాహం చేయండి. ये माइनॉरिटीज के लिए खुसूसन खवातीन के लिए ये प्रोग्राम रखा गया है. जब ये लोग ट्रेनिंग क्लासेस पूरा करने के बाद पिछले साल हमारे अब्दुल अजीज साहब कर्नूल के दौरे पर आए थे. उस टाइम पर 70 मशीन्स का उन्होंने ऐलान किया. उसके बाद मिनिस्टर साहब के पास फाइल गई, उन्होंने और एक 71 मशीन्स ऐड करे, क्योंकि कर्नूल में सबको देना है मंसूर, आधे या इनको नहीं उनको नहीं, जितने भी अर्जियां हमारे ऑफिस में है उन सबको मशीन दियो बोले. उस टाइम पे 71 मशीन्स और खरीदने के बाद ये प्रोग्राम आज मुकम्मल हो रहा है. मैं इसके लिए टीजी भरत सर का दिले जहां से शुक्रिया अदा करता हूं. सर, जो भी कर्नूल में मुसलमानों की हालत बहुत बुरी है साहब. आजकल घर चलना, जीना चलना, रोजा रखना भी, इफ्तार करना भी बहुत मुश्किल है. ये बहुत अच्छा काम है. ये वक्फ बोर्ड डिपार्टमेंट की तरफ से ये मिशन्स 140 पर एक मिशन्स देना भी बहुत अच्छा बरकत का काम है. अभी भी बहुत काम है.
माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन है, मगर उसके फंड्स कुछ भी नहीं। 2 साल हो रहा है गवर्नमेंट आके, माइनॉरिटी फाइनेंस के कॉरपोरेशन की तरफ से कुछ भी काम नहीं हुआ, सामने को नहीं जा रहा। और आ जाके जो भी काम है, खबरस्तान के काम है, मस्जिदों के काम है, और आ जाके वक्फ बोर्ड के साथ जो भी काम है चल रहा है, आज आ जाके सभी भी आ जाकर लैंड्स पूरे आ जाकर वो जो भी अन्य कांतरण हो जा रही, तुम्हें सब सोच के समझ के आगे लेके मुसलमानों की ऊंचाई के लिए सब हमारे भरत साहब तो मुसलमानों के साथ है, मुसलमानों की ऊंचाई के लिए काम कर रही। हमारे माइनॉरिटी मिनिस्टर तो अब से नहीं चंद सालों से 30 साल से तकरीबन 3 दशाब्दाలు बोलती 30 साल से उन्होंने कर रही। उनके हया में ये कॉम्प्लेक्स भी बना, सो ये कॉम्प्लेक्स भी है टीजी वेंकटेश शादी खाना उनके हया में ही बना है। और आ जाके सभी साथ देना, मुसलमानों के बारे में सोचना। हर महीने में महीना 1.5 महीने के अंदर माइनॉरिटी के लिए क्या कर सकती है, हमें उनकी खिदमत में क्या हमारा ये रहेगा, इंशाल्लाह हमें दिल से काम करके मैं वादा करता हूँ सबसे। और आज का जो प्रोग्राम है पिछले साल से तो हम कर लेते आ रहे हैं, अभी जो हमारी कमेटी बनी है और इससे करना बोल के कर रहे हैं। इसमें मेन हमारा कॉन्सेप्ट है एजुकेशन के ऊपर हम लोग बहुत तवज्जो दे रहे हैं। इंशाल्लाह जून तक हम एक इंस्टीट्यूट ओपन करेंगे, एक एस्टेब्लिश करेंगे इंशाल्लाह। भरत साहब के इसमें रखे, सारे मिनिस्टर साहब, आप भी फारूक साहब, आपको भी मैं इन्वाइट करेंगे सभी इंशाल्लाह। और आज का जो ये है 141 मिशन 140 पर एक आदमों को मिशन दे रही, वो मिशन से उनकी जो रोजगारी के लिए आप जो ये मिशन दे रहे इसको अच्छी तरह यूज करके इस चीज को आप फायदा दिखाएं। ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న జామియా మసీద్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత ముస్లిం సోదరులకు విందును మంత్రి టీజీ భరత్ వడ్డించారు. ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందన్నారు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఏ క్యాంపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఏర్పాటు చేసిన హెచ్పివి టీకా ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరమని తెలిపారు. 14 సంవత్సరాల వయస్సు మొదలు 15 సంవత్సరాల లోపల వయస్సు గల అమ్మాయిలకు మాత్రమే 4,000 రూపాయల ఖరీదు చేసే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని, దీని గురించి అందరికీ తెలియజేయాలని సమావేశంలో పాల్గొన్న వారిని కోరారు. ఈ టీకాను అన్ని విధాల పరీక్షలు జరిపి 96% సక్సెస్ రేటుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిందని, దీనిని ఈ వయస్సు వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని గత నెల 28వ తారీఖున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లో మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారని తెలిపారు. జిల్లాలో దాదాపు 30,000 మందికి టీకా వేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొని మాట్లాడుతూ మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి అవసరమైన టీకాలు, మందులు మనం అవసరం మేరకు వాడాలని తెలుపుతూ కోవిడ్
COVID-19 సమయంలో రోగ నిరోధకానికి గాను టీకాలు మనం తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడానికి అన్ని వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తీసుకొని వచ్చిన ఈ టీకాను అమ్మాయిలు సరి అయిన వయస్సులో తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, కావున తప్పక తీసుకొని తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమా, ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ అండి. ఆ వ్యాక్సిన్ కాస్ట్ 4,000 రూపీస్ ఫ్రీగా ఇస్తాం. సో యూటిలైజ్ దట్ అండి. అది ఎందుకంటే చాలామంది ఎందుకు అవసరంలే, మేమంతా చాలా పర్ఫెక్ట్ అనుకుంటుంటారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏమన్నా హెల్త్కి సంబంధించిన పిలుపు ఇచ్చినప్పుడు, చేయమన్నప్పుడు చేసుకోవడం అనేది మన బాధ్యత. అండ్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, దానికి వాల్యూ లేదనుకోరాదు. మీరు కొద్దిగా లెక్క వేసుకుంటే 4,000 రూపీస్ ఒక్కొక్క పర్సన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పెండింగ్ సో మచ్. సో టేక్ ఇట్ సీరియస్లీ, అదొకటే నేను రిక్వెస్ట్ చేసేది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనము రేపొద్దున పొరపాటున తీసుకోకుండా క్యాన్సర్ ఏమన్నా వస్తే దానికి ఖర్చు, అదే కాకుండా పెయిన్ రెండు ఉంటాయి. సో హ్యాపీగా వ్యాక్సిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ నేను నిండేది 95-96% ఎఫికసీ ఉందని విన్నాను. సో ఓన్లీ 4%, 3 to 4% అది కొంతమందికి, అది న్యాచురల్ ఫర్ ఎనీ వ్యాక్సిన్స్. ఈవెన్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అంతే ఉండింది, 89%, 85% ఎఫికసీ అట్లా ఉండింది. సో యూటిలైజ్ ద సర్వీసెస్ అండి. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చిన వాళ్ళు ఈరోజు స్ప్రెడ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఎవరైతే 14 to 15 years ఉండేవాళ్ళు ఖచ్చితంగా పోండి అని చెప్పి యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గెట్ వ్యాక్సినేటెడ్. లేకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో ఏమన్నా అయినప్పుడు మనం బాధపడే దాంట్లో ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఓకే డబ్బులు ఉంది పోతారు అనేది ఒక సబ్జెక్ట్ అయితే, పెయిన్, సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ అవి సక్సెస్ కూడా అప్పుడు చేసే రేడియేషన్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ కూడా చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుంది బాడీ పైన. సో రిక్వెస్ట్ టు యూటిలైజ్ దిస్ సర్వీసెస్. గవర్నమెంట్ వచ్చినప్పుడు యూ షుడ్ యూటిలైజ్ ద సర్వీసెస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్ననే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా నేను క్యాన్సర్ వీక్ సంబంధించింది 2 ప్లేసెస్లో, ఐ థింక్ బుధవారపేటలో పెట్టాము, ఒకటి ఆ పక్క రోజా దగ్గర పెట్టింటిమి. ఆ రోజు కూడా స్క్రీన్ చేస్తే దాదాపు 100+ సింటమ్స్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పారు. సో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో హెల్త్ క్యాంప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ చేసుకోవడము ఇట్లాంటివి కూడా ఎవ్రీ ఇయర్ యూ షుడ్ హ్యావ్ దట్ రొటీన్ ప్రాక్టీస్. అది పెద్ద అమౌంట్ కూడా ఉండదు, అదే మీరు కరెక్ట్గా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కొన్ని లక్షలు సేవ్ చేసిన వాళ్ళు ఉంటుంది, అండ్ దెన్ పెయిన్ కూడా తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ అండి, ఈ ఎప్పుడైతే హెల్త్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసినప్పుడు యూటిలైజ్ ద సర్వీసెస్. విద్యార్థులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వంశీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఏర్పాటు చేసిన అంశాలను గురించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు కృషి సారించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు కానీ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా అన్ని రంగాలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలో దాగిన ప్రతిభను బయటికి ప్రపంచానికి చాటవచ్చని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు చుట్టూ జరిగే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే జీవితంలో రాణించడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. అవకాశం అనేది వచ్చినప్పుడు గ్రాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ విచ్ ఎప్పుడైతే వస్తాయో యూ షుడ్ ఇమీడియట్లీ పార్టిసిపేట్, టేక్ ద లీడ్, గెట్ ఇన్వాల్వ్డ్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఆపర్చునిటీ వచ్చినప్పుడు అబ్బా మనం ఏంలే పక్కన ఉంటాం చూస్తా అంటే మనం ఎప్పుడు వెనకకు వెళ్ళిపోతాం. సో ఆపర్చునిటీస్ని ఎప్పుడు మిస్ చేసుకోరాదు అనేదే చెప్తాను. ఐదర్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ థింగ్, స్పోర్టింగ్ ఈవెంట్స్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, అయితే కాలేజ్ డేలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ చేసేదానికి అనుకోండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో బికాస్ యుల్ లెర్న్ ఎ లాట్. మీకు తెలియకుండా విల్ బీ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ఈరోజు ఈ సైన్స్ ఫేర్లో కూడా న్యూ థింగ్స్ యూ షుడ్ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. అండ్ వరల్డ్ ఈజ్ మేము చదివే టైంకి ఇప్పుడు చదివేకి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్, మ్యాసివ్ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ very highly competitive world. So everything is on your smartphone. O smartphone undante you can do everything and anything. So manam really something different untene we will be able to survive in this world. ledante ran నాకు తెలిసి highly educated వాళ్ళకి or educated ఉండే వాళ్ళకి జాబ్స్ దొరికేది కూడా కష్టమైపోతా ఉంది. ఈ మధ్యనే I don't know యాప్ క్లాడ్ గురించి విన్నారా? లైక్ చాట్ జీపీటీ విన్నారా? క్లాడ్ కూడా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ చాట్ జీపీటీ. సో దాంట్లో CEO టు ద ఎక్స్టెంట్ ఐ బిలీవ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్, ఆయన రిజైన్ ఏం చేసిన అంటే ఇట్ బికేమ్ సో అడ్వాన్స్డ్ దట్ హ్యూమన్లీ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద AI సిస్టమ్. సో ఆయన ఎందుకులే అని రిజైన్ చేశారనేది ఒక వర్షన్. ఐ డోంట్ నో వాట్స్ ద ఫ్యాక్ట్స్. సో ఇట్ అడ్వాన్స్ అయిపోతా ఉంది మన టెక్నాలజీ అంతా. మనం వీ షుడ్ బి రియల్లీ యూనిక్, డిఫరెంట్, దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు సర్వైవ్ అనేది ఐ వాంట్ టు టెల్ యూ. సో కీప్ లెర్నింగ్, యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకి స్మార్ట్ ఫోన్లో ఉన్నది లేకపోతే కంప్యూటర్స్ నుంచి సో మెనీ థింగ్స్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్. నాట్ జస్ట్ స్కూల్లో చెప్పే అకాడమిక్లో ఉండే కోర్సెసే కాకుండా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. యూ షుడ్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. That's most important. Appude you'll be able to be very, very successful. That is very, very difficult. That's all I want to tell you and all the best. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో వివరించారు. వాటిని స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తమ అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 47వ వార్డుకు చెందిన దివ్యాంగుడు విజయ్కు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వీల్ చైర్ను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని 47వ వార్డుకు చెందిన దివ్యాంగుడు విజయ్కి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ 40,000 రూపాయలతో విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రికల్ వీల్ చైర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దివ్యాంగుడు విజయ్కి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్, 47వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేంద్ర, వార్డు
బూత్ కన్వీనర్ కిరణ్తో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేంద్ర, బూత్ కన్వీనర్ కిరణ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ దివ్యాంగుడైన విజయ్కి 40,000 రూపాయల సొంత ఖర్చుతో ఎలక్ట్రికల్ వీల్ చైర్ను అందజేశారని తెలిపారు. వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా విజయ్ తన ఇబ్బందులను టీడీపీ నాయకుడు సోమిశెట్టి శ్రీకాంత్ దృష్టికి తీసుకొచ్చారని, ఈ క్రమంలోనే అతని ఇబ్బందిని గమనించి సోమిశెట్టి శ్రీకాంత్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ను విరాళంగా అందజేశారని తెలిపారు. ఎలక్ట్రికల్ వీల్ చైర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా అందజేయటం సంతోషంగా ఉందని తెలిపారు. 47వ వార్డు పరిధిలో విజయ్ అనే వ్యక్తికి మన సోమిశెట్టి శ్రీకాంత్ గారు కర్నూలు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా పదవి రావడంతో మొట్టమొదటిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వార్డులోకి తీసుకెళ్ళంగానే ఈయన బాధ, ఈయన సమస్య చూసి వెంటనే స్పందించి అతనికి 40,000 రూపాయలు పెట్టి సొంత ఖర్చుతో బండి ఇప్పించడం జరిగింది. ఆయన జీవనోపాధికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది, నా పరిస్థితి చాలా బాగలేదు అని సార్తో మొదలుపెట్టగా సార్ వెంటనే స్పందించి దాన్ని సానుకూలంగా 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రికల్ బండి కొనిచ్చారు. అయితే భరతన్న సేవా కార్యక్రమాలను గుర్తించుకొని ప్రతి ప్రోగ్రామ్ అయితేనేమి, కర్నూలు పార్లమెంట్ పరిధిలోనైతేనేమి, మా వార్డు పరిధిలోనైతేనేమి, అసెంబ్లీ పరిధిలోనైతేనేమి ఏ కార్యక్రమాలు జరిగినా సోమిశెట్టి శ్రీకాంత్ ముందుండి ప్రతిదీ క్షుణ్ణంగా చేస్తున్నాడు. అన్న సేవా కార్యక్రమం ముందు ఉన్నారు. టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శ్రీ సోమిశెట్టి శ్రీకాంత్ గారు వారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ని డొనేట్ చేయడం జరిగింది. 40,000 రూపాయల సొంత నిధులతో శ్రీ టీజీ భరతన్న గారి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు భరతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క వార్డుకి చెందినటువంటి దివ్యాంగులు శ్రీ విజయ్ గారికి భరతన్న చేతుల మీదుగా శ్రీ సోమిశెట్టి శ్రీకాంత్ గారు డొనేట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా మా వార్డు పరిధిలో అనేక మంది పేద వర్గాలకు చెందినటువంటి కుటుంబాలలో వ్యక్తులు మరణించినప్పుడు వారి యొక్క అంత్యక్రియలకు కూడా ఆయన ఎంతో ఆర్థిక సాయాన్ని అందించి వారి యొక్క సర్వీస్ని మా యొక్క వార్డు ప్రజలకు అందించడం జరిగింది. ఆన్లైన్లో వస్తువులను బుక్ చేస్తే కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బ్లింక్ ఇట్ సేవల్లో లోపాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వీటిపై సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకుని కస్టమర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కర్నూలు నగరంలో ఆన్లైన్ సర్వీసుల పేరుతో 10 నిమిషాల్లో ఆర్డర్ ఇచ్చిన వస్తువులను డెలివరీ చేస్తామంటూ పబ్లిసిటీ ఇస్తూ ప్రచారం చేసుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న బ్లింకిట్ సంస్థ చేస్తున్న సర్వీస్ పట్ల కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విస్తృతమైన ప్రచారంతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ సంస్థపై కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక తమ ఆర్డర్లను డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన డెలివరీ బాయ్స్ టిప్స్ అడుగుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. కూరగాయలు 15 రూపాయలు ఆర్డర్ పెడితే కేవలం 3 రకాల కూరగాయలను మాత్రమే పంపించారని, చెక్ చేసుకుని ఇదే విషయాన్ని సంబంధిత సంస్థ ఆఫీస్కు తెలియజేస్తే తమకు తెలియదని, కంపెనీ వాళ్లకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని, వారే ఆ కంప్లైంట్ను పరిష్కారం చేస్తారు అని చెప్తున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. సంబంధిత సంస్థ సేవల పట్ల అసంతృప్తితో ఉన్న కస్టమర్లు సిటీ కేబుల్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బ్లింకిట్కు ఆర్డర్ చేసిన కస్టమర్లు డెలివరీ బాయ్స్ వచ్చి ఇచ్చాక తమ ఆర్డర్కు సంబంధించిన వస్తువులు ఉన్నాయా లేదో సరిచూసుకొని డెలివరీ తీసుకోవాలంటున్నారు. ఇలా చేయకుండా ముందే డబ్బులు చెల్లించడం వల్ల కస్టమర్లు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే కస్టమర్ ప్రాబ్లం పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఆశ్రయించడం ద్వారా మరొక వినియోగదారులు నష్టపోకుండా ఉంటారని తెలియజేస్తున్నారు. సంబంధిత సంస్థ సేవా లోపాలపై యాజమాన్యం అవసరమైన చర్యలు తీసుకొని కస్టమర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే స్వనికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.